హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. కొన్ని కొత్తగా వేసానండి, కొన్ని కొత్తగా ట్రై చేసా, కొన్ని ఏంటంటే అంతకుముందు కూడా మీకు వీడియోలో షేర్ చేసిన డిజైన్సే, కానీ కొన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వేస్తాం కదా. సో అందుకనే మీకైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది నేను అంతకుముందు స్టిచ్చింగ్ చేయకముందు చూపించాను అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది మనకి ఆన్లైన్ ఆర్డరే అనమాట. మన యూట్యూబ్ ఛానల్ చూసి బందర్ నుంచి అయితే వాళ్ళు వైజాగ్ పని మీద ఇంకా వచ్చారు ఇటు. సో ఇంకా మనల్ని కాంటాక్ట్ అయ్యారనమాట. అంతకుముందు నేను ఆన్లైన్ స్టార్ట్ చేసిన కొత్తలో కాంటాక్ట్ అయ్యారు. సో అడ్రస్ పెట్టమన్నారు, కొరియర్ చేద్దామన్నట్టు. సో అప్పుడైతే కొరియర్ చేయలేదు. తర్వాత ఇంకా వాళ్ళు ఎటు వైజాగ్ వచ్చే పని ఉందంట బందర్ నుంచి అని చెప్పారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి కాల్ చేస్తాను, ఒకవేళ కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాను, లేదు వాళ్ళు వైజాగ్ వచ్చే పని ఉంది అంటే ఇంకా వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారనమాట డైరెక్ట్గా. దీనికి శారీ వచ్చేసి మనకి ఈ కలర్ అండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే శారీ ఇలా వచ్చింది కదా, లైట్ లావెండర్ లాగా, దీనికి కాంట్రాస్ట్గా డార్క్ పర్పుల్ టైప్లో తీసుకొని వేయమన్నారు. సో చూడండి ఎంత బాగుందో. మనకి ఇలా లైట్ పేస్టల్ షేడ్స్ ఏదైనా శారీస్ వచ్చినప్పుడు మనం ఇలా డార్క్ కాంట్రాస్ట్గా ఉండే బ్లౌజ్ పీసెస్ తీసేసుకొని హాఫ్ పట్టులో ఇలా చక్కగా డిజైన్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే ఒక గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి. ఇది కూడా ఏదో పట్టు శారీ, నేను అనుకుంటున్నా మంగళగిరి పట్టేమో అనుకుంటున్నాను. లైట్ వెయిట్లో చాలా బాగుంది శారీ కూడా, షైనీగా బాగుందన్నమాట లైట్ వెయిట్లో. సో ఇలా డిజైన్ చేసామన్నమాట. హ్యాంగింగ్స్ కూడా ఇలా క్యూట్గా వేసాము, చాలా బాగున్నాయి కదా ఇవి పట్టేసి. సో ఇది థ్రెడ్స్ ఇంకా వాళ్ళు వేయించలేదు, వద్దన్నట్టున్నారు. ఓన్లీ ఫాల్ ఒకటి వేసాం మనము. ఇంకా ఆది బ్లౌజ్ ఇచ్చారు మనకి. దీంట్లో ఏంటంటే సిల్వర్ జరీ ఒకటే ఉంది. సో సిల్వర్ జరీ ఇంకా శారీ కలర్, ఈ టూ కాంబినేషన్స్ తీసుకొని ఇలా డిజైన్ చేసామండి. అసలు ఎవరైనా చక్కగా ఇలా కాంట్రాస్ట్గా వేయించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అసలు ఇలా కలర్ కాంబినేషన్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా చక్కగా కాంట్రాస్ట్గా ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఆ శారీ లుక్కే మారిపోతుంది అనమాట, స్పెషల్గా కనిపిస్తారు ఇలా కనుక వేసుకుంటే. ఎందుకంటే ఇది పర్సనల్గా నాకు ఇష్టం అనమాట. ఈ టైప్గా కొంచెం కాంట్రాస్ట్గా తీసేసుకొని మనము కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేది ఏదైనా ట్రెండింగ్లోనే డిజైన్ వేసుకుంటే సూపర్ ఉంది కదా. సో తిన అనిత గారు అనమాట, బందర్ నుంచి, బందరే అనుకుంటున్నాను నేను. ప్రతి వాళ్ళది నేను ఊరి పేరు, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ నేము కొంచెం గుర్తు పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఏదైనా మర్చిపోతానేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అయితే ఈ బ్లౌజ్కి ఈ డిజైను ఏది చెప్దాం అనుకున్నాను, కొందన్స్ పెట్టాలండి. నేను ఇంకా అక్కడక్కడ పెడదాం అనుకుంటున్నాను. మల్టీ కలర్ కానీ వైట్ కలర్ కానీ పెడదాం అనుకుంటున్నాను. అలాగే హ్యాండ్స్, ఈ డిజైన్లో హ్యాండ్స్ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి మనము. దీంట్లో వచ్చిన హ్యాండ్స్ కాదనమాట, నేను వేరే డిజైన్లోంచి తీసుకొని అటాచ్ చేశాను. బాగుంది కదా అసలు. సేమ్ ఈ డిజైన్లో వచ్చిన హ్యాండ్ లాగే ఉంది. నాకు సేమ్ డిజైన్ మళ్ళీ ఇంకా రిపీటెడ్గా ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అవి కూడా ఇంకా నెక్స్ట్ మీకు రాబోయే వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అనమాట. చాలా మటుకు నేనే సజెషన్ చేస్తూ ఉంటాను అనమాట మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన కస్టమర్స్కి ఇలా అయితే బాగుంటుంది, ట్రై చేయండి అని. సో నా మీద నమ్మకంతో వాళ్ళు కూడా ఓకే అండి మీ ఇష్టం అని నా మీదే వదిలేస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా నేను కూడా నా 100% ఎలా మనం ఏ కలర్ కాంబినేషన్ ఎక్కువగా హైలైట్ చేస్తే బాగుంటుందని ఇలాగైతే నేను వేసాను అనమాట. సిల్వర్ అండ్ శారీ కలర్ లైట్ లావెండర్ బాగుంది కదండి, చాలా బాగుంది. నాకైతే అదిరిపోయింది, సూపర్గా వచ్చిందనమాట అవుట్పుట్. ఇంకా కొంచెం సోడ్ పెట్టాక ఇంకా తనకి కాల్ చేస్తాను అనిత గారికి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సెకండ్ డిజైన్ వచ్చేసి ఇది కూడా మన సబ్స్క్రైబర్దే అనమాట. అసలు ఇంక ప్రతి వీడియోలో ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మన ఛానల్, మన ఇన్స్టా పేజ్, ఈ రెండు చూసే వస్తున్నాయి అనమాట. నేను ఎప్పుడైతే ఆన్లైన్ స్టార్ట్ చేశానో అంతకుముందు దాకా నేను చేసిన వాళ్ళు ఏంటంటే, నేను మా రిలేటివ్స్ వాళ్ళ టైలరింగ్ షాపు, మాది టైలరింగ్ షాపు, అలా ఎక్కువగా వాళ్ళతో టైఅప్ అయ్యి నేను చేసుకుంటూ వచ్చాను అనమాట. నేను మిషన్స్
కొన్న దగ్గర నుంచి. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ చేశానో ఇంకా నాకు ఇవే ఎక్కువైపోయినాయి అనమాట. ఆన్లైన్ కొరియర్స్ రావడం కానీ, అలాగే ఇన్స్టా చూసి మనకి మనల్ని బ్లౌజ్ పీస్ తీసుకోమని చెప్పడము. సో ఇవే అనమాట, ఇంకా ఇవే ఎక్కువైపోయినాయి. సో ఇంకా అందుకే టైం కూడా కొంచెం నేను తీసుకుంటున్నాను. సో ఎక్కువగా ఉండడం వల్ల ఆర్డర్స్ కొంచెం అర్థం చేసుకుంటున్నారు కూడా. నిజంగా సూపర్గా అర్థం చేసుకుంటున్నారు, మంచిగా సపోర్ట్ ఇస్తున్నారండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అని చెప్పారు, ఇక్కడ వైజాగ్లోనే మర్రిపాలెం అని చెప్పారనమాట. సో మేరీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి నేను మెసేజ్ కూడా చేశాను, రేపు వచ్చి తీసుకెళ్ళిపోండి అని. వీడియో కోసం అయితే ఉంచానన్నమాట. చూడండి, శారీ కలర్ అంతా ఇలా గ్రీన్ వచ్చిందండి, గ్రీన్ అండ్ కాపర్ జరీ. సో మనకి మంచిగా కామెంట్స్ కూడా యూట్యూబ్లో మన వీడియోస్ కింద పెడుతూ ఉంటారు మేరీ గారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేరీ గారు, మన ఛానల్ చూసి మనల్ని అప్రోచ్ అయినందుకు. సో ఇంకా ఈ డిజైన్ మన ఛానల్లోదే స్క్రీన్ షాట్ పెట్టారు మనకి. సో ఇలా డిజైన్ చేసామండి, కట్ వర్క్ డిజైన్. బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చాను. ఇంకా బ్యాక్ అంతా కుందన్స్ పెట్టేశాను నేను. ఇంకా ఇక్కడ వీటిలో పెట్టినా వద్దని ఆలోచిస్తున్నాను, మరి ఎక్కువగా కుందన్స్ అయిపోద్దా అన్నట్టుగా ఆలోచిస్తున్నా. బాగుంది కదా ఈ డిజైన్, డిఫరెంట్గా. ఇది వేరే డిజైన్లో అనమాట, ఈ బంచ్ అనేది దీంట్లో వచ్చింది కాదు. సో షోల్డర్ దగ్గర నుంచి ఇలా వస్తూ బాగుంది కదా, చాలా బాగుంది. కాపర్ జరీ అండ్ శారీ కలరు. ఇంకా లత్కన్స్ అన్నది ఇవి చాలా బాగుంటున్నాయి. ఇలా డైమండ్ షేప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, నీట్గా వస్తున్నాయి అన్నమాట. రౌండ్ సరిగ్గా మా వాళ్ళు సరిగ్గా రౌండ్ షేప్ తీయట్లేదు అనమాట. అందుకే ఎక్కువ నేను కట్ వర్క్ లేదంటే పంజరం షేప్ అది ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో చెప్పారనమాట, కొంచెం రౌండ్ కూడా నీట్గా వేయండి, కుట్టేది నీట్గా తిప్పండి, ఆ షేప్ అనేది రావాలి కదా. డ్రాప్ కూడా ఓకే, డ్రాప్ షేప్ కూడా బాగానే కొడుతున్నారు, రౌండ్ ఒక్కటే సరిగ్గా చేయట్లేదు. అందుకే ఎక్కువ నేను ఇలా డైమండ్ వేయించేస్తున్నాను అనమాట. బాగుంది కదా కలర్ కాంబినేషను. సో సెకండ్ డిజైన్ ఇదనమాట. సో థర్డ్ ఇది కూడా అంతే, మన యూట్యూబ్ ఛానల్ చూసే మనకి కొరియర్ అయితే చేశారని చెప్పారు, మనల్ని కాంటాక్ట్ అయ్యారనమాట. దీని వచ్చేసి హైదరాబాద్ నుంచి అనమాట. 3 శారీస్ నేను లాస్ట్ ఒక వీడియోలో షేర్ చేశాను కదా, 3 శారీస్ కొరియర్ చేశారు లక్ష్మీ కిరణ్ గారని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ కిరణ్ గారు. వాళ్ళ పాపవి 2, తనవి 3 అనమాట. టోటల్గా 5 బ్లౌజెస్ చేయమన్నారు, స్టిచ్చింగ్ కూడా చేసి పంపించేయమన్నారు. సో ఫస్ట్ ఒక 2 అయితే కంప్లీట్ చేశాను, ఇంకా 3 అవుతున్నాయి మిషన్స్ మీద. అవి అయిపోయాక మీకు నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఇవైతే చూసేద్దాము. అసలు శారీస్ ఉన్నాయండి, నాకైతే భలే నచ్చాయి, లైట్ వెయిట్లో. ఇవి రా మ్యాంగో శారీస్ అంటే నాకు సరిగ్గా తెలియదు. సో దీనికి ఏంటంటే సేమ్ కలరే వచ్చింది, బ్లౌజ్ కూడా సేమ్ కలర్. అసలు కలర్ చూడండి, మెయిన్ కలర్ వల్లే ఇప్పుడు డిజైన్ కూడా అంత బాగా కనిపిస్తుంది మనకి. దీంట్లో ఏంటంటే లైట్ గోల్డ్ జరీ అండి, ఇది అది బిస్కెట్ కలర్ గోల్డ్ జరీ అనమాట. ఇది సిల్వర్ షేడ్ కనిపిస్తుంది కానీ నేను సిల్వర్ వేసి చూసా, కొంచెం నాకైతే అంత అనిపించలేదు. ఓన్లీ నేను లైట్ గోల్డ్ జరీ ఒక్కటే తీసుకున్నా, సిల్వర్ అనేది అక్కడక్కడ లైట్గా యూస్ చేశా. సేమ్ కలర్కి రెండు ఇలా పెట్టుకొని చూపిస్తా. నాకైతే భలే నచ్చింది కలర్ కాంబినేషన్ వల్ల. అసలు ఈ కలర్ అయితే కొట్టచ్చినట్టుగా అనిపిస్తుంది అసలు కదా. సో ఇప్పుడు ఇది మన స్టిచ్చింగ్ కూడా చేయించాలి. సో 2 డిజైన్స్ అయితే కంప్లీట్ అయినాయి. వాళ్ళ పాపకి వేసామన్నమాట. 2 ఏమో వాళ్ళ పాపకి అన్నారు, ఒక 3 ఏమో తనకి, లక్ష్మీ కిరణ్ గారికి. సో పాట్ నెక్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇంకా కొందన్స్ అన్ని తర్వాత పెడతాను, స్టిచ్చింగ్ అయిపోయాక పెడతా. దీంట్లో ఉన్న ఈ కలర్ కాంబినేషను ఇలా వేసామన్నమాట. బాగుంది కదా, చాలా బాగుందండి. మెయిన్ కలర్ కాంబినేషన్ వల్లే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, కలర్ కాంబినేషన్ వల్లే మనకి డిజైన్ అయితే హైలైట్ అవుద్ది అని. హ్యాండ్స్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి చక్కగా ఒక బాజుబందీ ఏదో అంటాం కదా, సో అలాగనమాట. అసలు ఎంత బాగుంటుంది. ఇంకా థ్రెడ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి కట్ చేయాలి థ్రెడ్స్ ఫినిషింగ్. మా పాపకు కొంచెం బతిలాడుతూ మా పాపని చేయమంటూ ఉంటాం. మా బాబు అయితే అసలు వెండు కానీ పాప కాస్త వెంటదమ్మో. ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్, సో ఇలా వేసాము. ఫ్రంట్ నెక్ కూడా ఇలా బుటీస్ అయితే అరేంజ్ చేశాను. థ్రెడ్స్ కట్ చేయాలి, కుందన్స్ పెట్టాలి, తర్వాత ఇంకా వాళ్ళకి కొరియర్ చేయాలన్నమాట స్టిచ్చింగ్ చేసేసాక. సో ఫస్ట్ ఒకటి ఇది కదా వాళ్ళ పాపది. సెకండ్ది ఏంటంటే హాఫ్ వైట్ తీసుకోమన్నారు.
హాఫ్ వైట్ మీద మల్టీ కలర్గా, ఇది మన ఛానల్లో చూసే అనమాట. ఆల్మోస్ట్ తను సెలెక్ట్ చేసిన 5 డిజైన్స్ నేను చేసిన వర్క్సే మన ఛానల్లో పెట్టిన డిజైన్స్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారనమాట. ఇది కూడా థ్రెడ్స్ ఉన్నాయి, అక్కడక్కడ కట్ చేయాలి. చక్కగా ఇలాగా బోట్ నెక్ టైప్లో వస్తుంది. బ్యాక్ నెక్ అంతా బుటీస్ వేసాను. దీనికి ఏంటంటే ఒక 6 to 7 కలర్స్ దాకా యూజ్ చేశానండి. చాలా బాగుందన్నమాట. స్టిచ్చింగ్ అయిపోయాక మనకి బాగా లుక్ అనేది తెలుసుద్ది. బ్లూ, పర్పుల్, గ్రీన్, బేబీ పింక్, రెడ్, ఇంకా గోల్డ్, వైలెట్, ఇలాగ అన్నీ అనమాట. చక్కగా ఎలాంటి శారీస్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అయితే భలే ఉన్నాయన్నమాట. చక్కగా డిఫరెంట్ షేప్. ఇది నేను అంతకుముందు మన వీడియోస్లో కూడా షేర్ చేశాను, చాలా బాగుందని. చాలా నచ్చింది నాకు కూడా ఈ డిజైన్. ఎక్కువ కలర్స్ యూస్ చేసి చక్కగా వేసుకోవచ్చు. ఇలా హాఫ్ వైట్ మీద బాగా కనిపిస్తుంది డిజైన్ కదా, బాగుంది. ఇంకా థ్రెడ్స్ ఉన్నాయి, కట్ చేయాలి. కొన్ని మా పాప నేను షేర్ చేసుకొని కట్ చేసుకుంటాము. హ్యాండ్స్ ఇలా వేసా, అది హ్యాండ్స్ కాదు, ఫ్రంట్ నెక్ ఏమో ఇలా ప్రిన్సెస్ కట్. దీనికి శారీ ఏం పంపించలేదు, మల్టీపర్పస్గా వేసేయమన్నారు అనమాట, ఎనీ శారీస్కి మ్యాచ్ చేసుకునేటట్టుగా. సో ఇంకా ఇటు అయిపోయినాయి కదా. నెక్స్ట్ 3 డిజైన్స్ ఒక కస్టమర్ ఇచ్చారు. తిను మన రెగ్యులర్ కస్టమర్ అని చెప్పచ్చు, షారోన్ గారు. మీకు అంతకుముందు నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. షారోన్ గారు మన ఇన్స్టా పేజ్ చూసో యూట్యూబ్ చూసో మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారనమాట. 3 బ్లౌజెస్ ఇచ్చారు. 3 కంప్లీట్ అయిపోయినాయి. స్టోన్స్ ఒకదానికే పెట్టాను లైట్గా, ఇంకా 2కి పెట్టాలి. 3కి ఇలాగా మనకి జాస్మిన్ సిల్క్ తీసేసుకున్నారు. దీని శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి, కాంట్రాస్ట్గా తీసుకున్నారు. శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట. దీనికి కాంట్రాస్ట్గా ఎల్లో తీసేసుకున్నారు. కానీ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా పెట్టి చూపిస్తాను, బాగుంది. ఈ డిజైన్ కొత్త డిజైను. ఇది నేను ఎస్విసి డిజైన్ నెంబర్ ఎస్విసి అని స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో తీసుకున్నాను అనమాట. మీకు నెంబర్స్ అయితే వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను, నెంబర్స్ అండ్ ప్రైజెస్ కూడా. బాగుందండి డిజైన్. ఫినిషింగ్ అంతా ముడికుట్టే అనమాట, మొత్తం ముడికుట్టు. దీంట్లో బ్లూ, కాపర్ జరీ. ఈ డిజైన్కి ఓన్లీ 2 కలర్ ఆప్షన్ ఉంది. సో అందుకే నేను బ్లూ ఇంకా కాపర్ జరీ తీసుకున్నాను. సిల్వర్ వేయడానికి అంత ప్లేస్ లేదు. సో సిల్వర్ కొందని పెట్టేశారు, బాగుంటుంది కదా. స్టిచ్చింగ్ ఇంకా వాళ్ళే చేయించుకుంటున్నారు. ఇంకా అందుకే మనం వర్క్ అయితే కంప్లీట్ చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి షారోన్ గారు. మీరు కంప్లీట్ అయిపోయినాయి బ్లౌజెస్. హ్యాండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఈ డిజైన్కి. ఇలాగ చక్కగా ఈ షేప్లో జిగ్జాగ్ షేప్లో అనమాట. దీనికి కొందన్స్ పెడతా ఇప్పుడు. ఇంకా వీడియో కంప్లీట్ చేసేసి మీకు షేర్ చేసి ఇంకా కొందన్స్ పెట్టి పిక్స్ కూడా తీసుకొని ఇంకా వాళ్ళకి కాల్ చేయాలన్నమాట షారోన్ గారికి. హ్యాండ్స్ బాగున్నాయి కదా. నీకు కొంచెం సింపుల్గా ఉండడం వల్ల నేను ఏంటంటే ఆల్ ఓవర్ బుటీస్, కొంచెం ఇలా మగ్గం బుటీస్ లాగా చాలా బాగుంటాయి బుటీస్. సో ఇవైతే ఇచ్చేసాను అనమాట. బుటీస్ కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అని బ్యాక్ ఇలా వేసాను అనమాట. సో ఫస్ట్ ఈ డిజైన్ అనమాట. 3 బ్లౌజెస్లో ఇదొకటి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి 2 కూడా హెవీ డిజైన్స్ సెలెక్ట్ చేసుకుని ఇందాక మీకు చూపించాను కదా, ఇదే డిజైన్ వేసాం. ఇది అసలు ఇంకా చాలా ఆర్డర్స్ నేను చెప్పాను కదా, చాలా బాగుంటుందండి ఈ డిజైన్. ఇంకా ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే. సేమ్ అదే డిజైను. దీని శారీ వచ్చేసి అక్కడ పెట్టాను ఆ మిషన్ మీద. శారీ వచ్చేసి అంతా ఇది 30N అనమాట. అంటే మనకి కొంచెం పర్పుల్ షేడ్ లాగా ఉంటుంది, పింక్ పర్పుల్ లాగా. శారీ చూపిస్తా ఉండండి, ఇక్కడే పెట్టాను. పట్టు శారీస్ అనమాట. శారీ అంత గ్రాండ్గా ఉందో అసలు, చాలా బాగుంది శారీ. శారీకి వాళ్ళు విడిగా ఇలా జాస్మిన్ సిల్క్ తీసేసుకున్నారు. దీనికి కొందన్స్, ఈ 3కి కొందన్స్ అయితే పెట్టాలి. ఇలా వేసాను. గోల్డ్ అండ్ శారీ కలర్ అనమాట. బాగుంది కదా. సో డిఫరెంట్ లత్కన్స్ ఇలా వేసాను. శారీ అయితే సూపర్ ఉందండి. పట్టు శారీ చాలా బాగుంది, గ్రాండ్గా ఉంది. దీనికి తగ్గట్టే మన డిజైన్ కూడా ఉందన్నమాట.
హ్యాండ్స్ వచ్చేసి ఇలా అన్నమాట. కుడితే మనకి ఇలా వస్తుంది అనమాట లుక్ అన్నది. స్టిచ్చింగ్ చేయించక ముందు ఇలాగ ఉంటుంది అనమాట. ఇది కలర్ కాంబినేషన్ వల్ల కూడా కదా బాగుంటుంది. ఇంకా కుందన్స్ పెడితే చక్కగా ఇంకా మంచి లుక్ వస్తుంది. సో ఇది సెకండ్ డిజైన్ అనమాట. థర్డ్ది ఇంకా హెవీగా ఉంటుందండి. ఇది కూడా అంతే, మంచి ఫినిషింగ్ ఉన్న డిజైన్, లోటస్ డిజైన్ అండి. దీని శారీ అంతా లోటస్లు వచ్చాయి. సో అందుకని లోటస్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. దీంట్లో లోటస్లు వచ్చాయి అనమాట. కొంచెం ఆ లోటస్ షేపే. మూడింటికి కూడా చక్కగా వాళ్ళు విడిగా ఫ్యాబ్రిక్ తీసుకోవడం వల్ల డిజైన్ అన్నది బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఆల్ ఓవర్ వర్క్ అండి ఇది. అసలు ఎంత బాగుందో, మంచిగా కనిపిస్తుంది కలర్ కాంబినేషను. ఇలా పెట్టి చూపిస్తాను. సో మీరు కూడా మన దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. చక్కగా మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి కొరియర్ అయితే అవైలబుల్ ఉంది. కాబట్టి నేను మీకు వర్క్ చేసేసి స్టిచ్చింగ్ కూడా చేసేసి మీకైతే నేను కొరియర్ చేసేస్తానన్నమాట. సో డోంట్ వర్రీ. అంటే డిటిడిసి కాబట్టి కొంచెం మనకి సేఫ్గానే వస్తుంది. కొంతమంది ఏంటంటే అమ్మో వస్తుందా రాదా అనుకుంటున్నారు. చక్కగా వస్తుందండి. ఎందుకంటే డిటిడిసి అంటే కొంచెం నమ్మకమే కదా మనకి. హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఇంకా కుందన్స్ పెడితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. కుందన్స్ పెట్టాలి. నాకు కుందన్స్ పెట్టాలన్నా ఆ థ్రెడ్స్ కట్ చేయాలన్నా ఎక్కడ నీరసం వస్తుంది. వర్క్ చేయడం అంటే ఏదో గబగబా ఏం కాదులే, ల్యాప్టాప్లో అన్నీ సెట్ చేసుకోవాలి కదా. అయితే ఈ డిజైన్లో లత్కన్స్ కూడా చూసారా, లోటస్ తీసుకొని ఇలా వేసాను అనమాట డ్రాప్ షేప్లో. బాగుంది కదా. ఈ డిజైన్ కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపించేసరికి నేను ఇలాగా మధ్యలో ముడికుట్టు బుటీస్ని అరేంజ్ చేశాను అనమాట. కొంచెం నిండుగా కనిపిస్తుంది దానివల్ల. కొంచెం చిన్న మార్పులు అయితే ఖచ్చితంగా చేస్తానండి. ప్రతి డిజైను అంతే, నేను యాజ్ ఉన్నట్టుగా కాకుండా కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా చేస్తాను. నాకు అలా చేస్తే ఇంకా డిజైన్ బాగా కనిపిస్తుంది అన్న చిన్న ఆశ అనమాట. ఆశ అంటే కనిపిస్తుంది అన్న కాన్ఫిడెన్స్. సో అదనమాట. అందుకే నేను ప్రతి డిజైన్ యాజ్ వేయకుండా ఏదో ఒక చిన్న మార్పులు అయితే వేసి బుటీస్ యాడ్ చేయడం దగ్గర నుంచి లత్కన్స్ కూడా డిఫరెంట్గా వేయాలన్న ఇదితో మీ అందరికీ కూడా కొంచెం డిఫరెంట్గా నేను చెయ్యాలి అన్న తాపత్రయం అనమాట. సో అదండి ఇంకా ఈరోజు వీడియో ఇదే అన్నమాట. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. డిజైన్స్ నాకైతే అల్టిమేట్గా నచ్చాయి అనమాట, ప్రతి డిజైన్ కూడా. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే చెప్పాను కదా, మీలో ఎవరైనా మన దగ్గర డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ అని ఉంటుందండి. 65K దాటామన్నమాట. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ కూడా 33Kకి దగ్గరలో ఉన్నామండి. మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తూనే ఉంటారని కోరుకుంటున్నాను. ఇలానే ఆదరిస్తూ ఉంటారని. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇంత దూరం ఈ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఇంకా నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.